హాయ్ అందరికి నమస్కారం. మై నేమ్ ఇస్ ప్రశాంత్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి G+2 పెంట్ హౌస్ ఉంటుంది. 250 గజాల ఒక 1,00,000 రెంట్ వచ్చే ఇల్లు ఇది. సో వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. కస్టమర్ టైం అస్సలు వేస్ట్ కాకుండా అయితే మనమైతే వీడియో అయితే తీసాము, లాంగ్ వీడియో అయితే. సో కనుక వీడియో మొత్తం చూడండి, స్కిప్ అయితే అస్సలు చేయకండి. సో మీకు అస్సలు అయితే టైం వేస్ట్ కాదు వీడియో చూడడం వల్ల అయితే. సో వీడియోలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మొత్తం వీడియోలోనే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఎంత ప్రైస్కి వస్తుంది, ఎన్ని ఇయర్స్ ఓల్డ్, అవన్నీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ టైం అది అస్సలు వేస్ట్ చేయను. సో కనుక వీడియో మొత్తం చూడండి. 250 గజాల నార్త్ వెస్ట్ కార్నర్ ఇల్లు ఇది. సో ఈ ప్రాపర్టీ దగ్గర 2 రోడ్స్ ఉన్నాయి. నార్త్ ఫేస్ రోడ్ ఇది, అది వెస్ట్ ఫేస్ రోడ్ ఇది. కాలనీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఏరియా వచ్చేసి ఈసీఎల్ దగ్గర కుషాయిగూడలో మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంది. మెయిన్ రోడ్ కూడా మనకు దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి కాలనీలో ఉంది, డీసెంట్ కాలనీ, క్లాస్ ఏరియా మొత్తము. సో కాలనీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. కింద షట్టర్స్ ఉన్నాయి. సో డైమెన్షన్ విషయానికి వచ్చినట్లయితే 45-50 మంచి డైమెన్షన్, 250 గజాల ఇల్లు ఇది. సో మీకు 1,00,000 వరకు అయితే రెంట్ వస్తుంది ఈ ప్రాపర్టీ మీద అయితే. ప్రజెంట్ అయితే మొత్తం ఫుల్ అయ్యాయి. 1,00,000 అయితే రెంట్ అయితే వస్తుంది, 1,00,000 వరకు. సో కింద వచ్చేసి మనకైతే 2 గేట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి మెయిన్ గేట్ వచ్చేసి 2 గేట్స్, పక్కన ఒక గేట్ ఉంటుంది. ఇది కూడా మనకు రావడానికి పోవడానికి. ఇక్కడ గేట్ వచ్చేసి పార్కింగ్ కోసం, అది 2 వీలర్ కానీ లోపల పార్కింగ్ కోసం అయితే మెయిన్ గేట్ అది. ఇది వచ్చేసి నడవడానికి. సో ఇది వచ్చేసి ఇల్లు వచ్చేసి 2 ఇయర్స్ ఓల్డ్ అయితే ఉంటుంది. పార్కింగ్ ఏరియా మనకి ఈ విధంగా ఉంటుంది. సో ప్రాపర్టీ వచ్చేసి మీరు యూట్యూబ్లో చూసినట్టే ఉంటుంది, లైవ్లో చూసినా కూడా. మనమైతే కస్టమర్ టైం మీద అస్సలు వేస్ట్ చేయము. సో వీడియోలోనే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రాపర్టీ వచ్చేసి ఫుల్ వాస్తుపరంగా అయితే ఉంటుంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఎక్కడ ఇలాంటి క్రాక్స్ అయితే లేవు. 2 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అయినా కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. సో మొత్తానికి అందరు రెంట్ ఉంటున్నారు. దాదాపు ఒక 1,00,000 వరకు రెంట్ వస్తుంది. అంతా పార్కింగ్ ఏరియా. ఈ వెహికల్స్ కూడా రెంటల్ వాళ్ళే. సో ప్రైస్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను చూడండి. అక్కడ మనకు వాస్తుపరంగా బోరు సంపు అక్కడ ఉంటుంది. సో కింద వచ్చేసి ఒక 2 BHK అయితే ఉంటుంది. కింద ఒక 2 BHK ఒక రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 2 BHK. మనకు పార్కింగ్ వదిలిపెట్టి ఇక్కడ 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా పెద్దగా ఉంటాయి, కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది మొత్తానికైతే రెంటల్ పరంగా ప్లాన్ చేసి కట్టిన G+2 పెంట్ హౌస్ ఇల్లు ఇది. సో ఏరియా అయితే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. సో కింద వచ్చేసి మనకు 2 BHK అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక బెడ్రూము, 2 బెడ్రూమ్స్, కిచెన్, హాలు కింద వచ్చేసి. ఇది మనకు ఏరియా వచ్చేసి ఈసీఎల్ కుషాయి దగ్గర అయితే ఈ ప్రాపర్టీ ఉంది. మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీద మీరు లోన్ కూడా తీసుకోవచ్చు, బ్యాంక్ లోన్ వస్తుంది. సో ఇక్కడ ఒక టాయిలెట్ ఉంటుంది, స్టెప్స్ కింద పక్కన ఒక రూమ్ ఉంటుంది. స్టెప్స్ కూడా పైకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ఎందుకంటే డైమెన్షన్ చాలా బాగుంది, స్టెప్స్ కూడా పైకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, వాస్తుపరంగా ఉంటుంది. ఇక పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 పోర్షన్స్ ఉంటాయి. 3 పోర్షన్స్ కూడా మనకు 1 BHK ఉంటాయి. 3 పోర్షన్స్ కూడా చూడండి. మీకు లాస్ట్లో ఒకటి మీకు చూపిస్తాను. ఇక్కడ 2 వచ్చేసి ఆల్రెడీ లాకేసి ఉంది, వీళ్ళందరూ జాబ్కి వెళ్ళారు. సో అందరు ఎంప్లాయీస్, ఇక్కడ ఉండేది అంతా ఎంప్లాయీసే. సో లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను, లాస్ట్లో ఉన్నారు. సో అది ఒకసారి మీకు చూపిస్తాను. అవి కూడా సేమ్ దీని విధంగా ఉంటాయి, మొత్తం సేమ్ ఉంటాయి, ఇదే మోడల్ ఉంటుంది. సో ఇది 1 BHK మనకైతే ఈ విధంగా ఉంటుంది. హాలు చాలా పెద్దగా ఉంటుంది. హాలు చూడండి, హాల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది, పక్కన కూడా ఇదే విధంగా ఉంటుంది. హాలు, కిచెన్, బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటాయి చూడండి. హాల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్, ఆ పక్కన కూడా ఇదే విధంగా ఉంటుంది. ఓపెన్ కిచెన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. హాల్, కిచెన్, బెడ్రూమ్ అయితే మనకు 250 గజాల్లో కంప్లీట్ రెంటల్ పర్పస్ కట్టిన ఇల్లు ఇది. సో ఇక్కడ ఒక వాష్ ఏరియా, అక్కడ బాత్రూమ్ ప్లస్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. 250 గజాలు, 45-50 మంచి సైజు. రెంటల్ ఇన్కమ్ కూడా 1,00,000 వరకు వస్తుంది. సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, మీకు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు. మా యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ మా టీం నుంచి కానీ అయితే కమిషన్ అయితే కస్టమర్ నుంచి అస్సలు ఉండదు. సో ఇది 250 గజాల్లో కట్టిన ఒక రెంటల్ పర్పస్ ఇల్లు. ఎవరైనా రెంటల్ పర్పస్ చూసే వరకు అయితే చాలా ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది రెంటల్ పర్పస్ చూసే వరకు అయితే. సో స్టెప్స్ కూడా చాలా అంటే
ప్లానింగ్ ప్రకారము ఓనర్ దగ్గరుండి అయితే కట్టుకున్నాడు. ఇల్లు వచ్చేసి మొత్తం రెంటల్ పర్పస్ అయితే కట్టారు. కానీ క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఓనర్ వచ్చేసి. సో ఎక్కడ చూసినా మీకు క్రాక్స్ అస్సలు ఉండవు. చూడొచ్చు, మీరు లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా మొత్తము కంప్లీట్, ఇక్కడ కూడా ఫుల్ అయిపోయాయి. ఇక్కడ కూడా ఎంప్లాయీస్ జాబ్స్కి వెళ్ళారు. చూడండి, కంప్లీట్ ఎంప్లాయీసే ఉంటారు. ఇది సెకండ్ ఫ్లోర్లో, మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు పైన కూడా క్రాక్స్ ఎక్కడ లేవు, లాస్ట్లో చూపిస్తాను. సేమ్ ఉంటుంది మనకు, ఈ పోర్షన్స్ సేమ్ ఉంటాయి, సేమ్ డిజైన్ చేశారు, సేమ్ ప్లానింగ్ ఉంటుంది. పక్కన కూడా మనకు గల్లి ఉంటుంది, వాష్ ఏరియా ఉంటుంది, కింద కూడా అంతే. సో ఇది సెకండ్ ఫ్లోర్లో, ఇది G+2 పెంట్ హౌస్. మనకు పర్మిషన్ వచ్చేసి G+2 పెంట్ హౌస్ ఉంటుంది కాబట్టి G+2 పెంట్ హౌస్ పరంగా కట్టారు. సో మీకు పైన కింద సేమ్ ఉంటాయి, రూమ్స్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ప్లానింగ్ వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో మీరు ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్ చూస్తారు, ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో సేమ్ ఉంటుంది. బెడ్రూమ్ కానీ, బాత్రూమ్ కానీ, కిచెన్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి. సో ఇది మీకు రేట్ వచ్చేసి 3 CR చెప్తున్నారు, నెగోషియబుల్ కూడా అవుతుంది. రేట్ వచ్చేసి 3 కోట్లు, నెగోషియబుల్ అవుతుంది. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది, నార్త్ వెస్ట్ కార్నర్ పెట్టింది. డైమెన్షన్ కూడా చాలా బాగుంది, 45-50 మంచి సైజు. సో ఇక్కడ కూడా మన 6 ఫీట్ అయితే వదిలిపెట్టారు, ఎరుకు లేకుండా చాలా బాగా స్పేసియస్గా ఉంటుంది. బాల్కనీ కూడా 6 ఫీట్ వదిలిపెట్టారు. ఈ ఒక్కసారి పెంట్ హౌస్ చూపిస్తాను. పెంట్ హౌస్ కూడా చాలా బాగా నీట్గా ఉంటుంది. సో రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఒక 1 lakh వరకు అయితే రెంటల్ ఇన్కమ్ అయితే మీరు తీసుకోవచ్చు. సో కాలనీ బాగుంటుంది, బిల్డింగ్ సైజు బాగుంది, రెంటల్ ఇన్కమ్ కూడా మీకు ఒక 1 lakh వరకు అయితే రెంటల్ ఇన్కమ్ వస్తుంది. పైన పెంట్ హౌస్ కూడా 3 పోర్షన్స్ ఉంటాయి. ఇది పెంట్ హౌస్ వచ్చేసి లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా ఫుల్ అయిపోయాయి, మొత్తం కంప్లీట్ బిల్డింగ్ మొత్తం ఫుల్ అయ్యాయి. ఇక్కడ రెంట్ అయితే ఖాళీ లేదు ప్రజెంట్ అయితే. సో ఇదంతా బాల్కనీ ఏరియా, చాలా పెద్దగా అయితే పెంట్ హౌస్ ఇది. అంతా బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది, స్పేసియస్గా ఉంటుంది. మీకు సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే. సో ఒకసారి చూపిస్తాను మీకు పైన పెంట్ హౌస్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇక్కడ 3 పోర్షన్స్ ఉంటాయి, పక్కన ఒక రూమ్ ఉంటుంది. సో ఏరియా మాత్రం చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. బిల్డింగ్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంచుకుంటున్నారు. ఇక్కడ 3 పోర్షన్స్ ఉంటాయి పెంట్ హౌస్లో కూడా. మీకు ఒక పోర్షన్స్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. సో నీట్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు 1 BHK ఉంటాయి, 3 1 BHKలే, కాకపోతే చిన్నగా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి హాలు మొత్తం బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ కూడా వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ మొత్తం వచ్చేసి ఒక 1 lakh వరకు అయితే రెంట్ వస్తుంది. హాల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇది పెంట్ హౌస్ కూడా చిన్నగా వస్తుంది మనకు సైజ్ వచ్చేసి. సో హాల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో అయితే మనకి కిచెన్ ఉంటుంది. సో ఇది హాలు, కిచెన్ హాలు కలిసి ఉంటుంది. ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. సో పెంట్ హౌస్ కాబట్టి మనకి ఈ విధంగా చిన్నగా వస్తుంది. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి చిన్నగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకు బెడ్రూమ్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ టాయిలెట్ వచ్చేసి ఇది బెడ్రూమ్. మనకు బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో పైన మనకి ఈ విధంగా పక్కన 2 కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి. సో ఇది 250 గజాల G+2 పెంట్ హౌస్ ఇల్లు. రేట్ వచ్చేసి 3 కోట్లు, నెగోషియబుల్ కూడా అవుతుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి, పైన నెంబర్ ఉంటుంది, దాన్ని కాల్ చేయండి. సో ఎవరైనా మీ ప్రాపర్టీని ఇదే విధంగా మన ఛానల్ త్రూ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే మన నెంబర్ కింద ఉంటుంది. కస్టమర్కి సిబిల్ తక్కువ కూడా మనం లోన్ చేస్తాము. ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి. ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. కింద ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, పైన కూడా సేమ్ ఉంటుంది. ప్లానింగ్ వచ్చేసి సేమ్ ప్లానింగ్. ఈ పక్కన కూడా ఫుల్ అయిపోయాయి. అక్కడ మనకు స్టేర్ కనపడే ఒక రూమ్ ఉంటుంది. మీకు పైన కూడా చూపిస్తాను, బిల్డింగ్ వచ్చేసి బిల్డింగ్ లొకాలిటీ చూపిస్తాను పైకెక్కి. సో ఇది పైన ఈ విధంగా ఉంటుంది, మనకు చూసుకోవచ్చు. ఏరియా మాత్రం చాలా బాగుంటుంది, ఈ విధంగా సిటీ మొత్తం కనిపిస్తుంది. సో ఇది 250 గజాల ఒక రెంటల్ పర్పస్ కట్టిన ఇల్లు ఇది. సేల్కు ఉంది. ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి. రేట్ వచ్చేసి 3 కోట్లు, నెగోషియబుల్ అవుతుంది. 1 lakh రెంట్ వస్తుంది. డైమెన్షన్ కూడా చాలా బాగుంది, 45-50 సైజు. ఏరియా వచ్చేసి ఈసెల్ కుషాయిగూడ దగ్గర ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి. ఇంట్రెస్ట్ వాళ్ళు పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో మీరు కూడా మీ ప్రాపర్టీని మన ఛానల్ త్రూ సేల్ చేసుకోవాలనుకుంటే మన నెంబర్ కింద ఉంటుంది, కాల్ చేయండి. కస్టమర్కి సిబిల్ తక్కువ కూడా మనం లోన్ చేస్తాము. ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి. ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్. సో మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆయన పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.